నేను ఇది ఎందుకు చూపెట్టే ప్రయత్నం చేసిన అంటే ఒకసారి చూడురి. చెప్పు తెగుద్ది. ఎవరన్నారు ఇది? తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి సీతక్క ఘాటు వ్యాఖ్యలు చేశారు. చెప్పు ఎట్లా తెగుతుంది? తన మీద విమర్శలు వచ్చినప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో విమర్శలను సద్విమర్శలుగా తీసుకొని దానికి సంబంధించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేయాలి. లేదా ఒకవేళ దానికి సంబంధించి ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో ఆరోపణల విషయంలో పూర్తి స్థాయిలో నేను బాధ్యత కాదు, లేదా దానికి సంబంధించి సమీపంలోని పోలీస్ స్టేషన్కో లేకపోతే దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అవన్నీ ఫేక్ అనో లేకపోతే ఇతరత్ర చెప్పే ప్రయత్నం చేయాలి. ఇంత ఆగ్రహం, ఇంత వ్యాఖ్యలను నోరు జారడం ఎంతవరకు కరెక్టు? ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్పు తెగుద్ది అన్నది ఎవరు? ధనసరి అనసూయ అలియాస్ సీతక్క మీ భాషలో. ఈ ధనసరి అనసూయ గారు చెప్పు తెగుద్ది అని మాట్లాడేళ్ళు మంత్రి హోదాలో ఉండి, మంత్రి హోదాలో ఉన్న వ్యక్తులే చెప్పు తెగుతుంది అని మాట్లాడినప్పుడు ఇక మనలాంటి వాళ్ళు ఇంకెన్ని మాట్లాడాలి? అరే తన మీద విమర్శలు వచ్చినాయి, ఖచ్చితంగా మంత్రి స్థానంలో ఉన్నప్పుడు విమర్శలు వస్తాయి. ఎందుకంటే ఏదైనా ఆరోపణలు వస్తాయి ఖచ్చితంగా. మంత్రి విషయంలో ఏదైనా అవినీతి కానీ లేదా ఇతరత్ర ఇంకేమన్నా చేస్తే దానికి సంబంధించిన ఆరోపణలు వస్తే ఆరోపణలకు సంబంధించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేయాలి. కానీ ఆ వివరణ విషయంలో పక్కన పెట్టి పూర్తి స్థాయిలో దాన్ని ఏదో రకంగా ఇంత ఘోరంగా మాట్లాడతారు. ఒక మహిళ ఉండి అందులో గిరిజన మహిళ అని చెప్పుకుంటూ మళ్ళీ అందులో చెప్పు తెగుద్ది అని మాట్లాడతారు. మళ్ళీ మంత్రి స్థానంలో ఉండి కనీసం ఆ హోదా కన్నా విలువ ఇవ్వాలి కదా, మంత్రి అనే పదానికన్నా కనీసం మనం గౌరవం ఇవ్వాలి కదా. మరి మంత్రి స్థాయిలో ఉన్నాం, మనం ఆచితూచి మాట్లాడాలనే ఆలోచన ఉండాలి కదా. గిదే మాటలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మహిళలు మాట్లాడితే ఏమందరు? ఇదే అంశానికి సంబంధించి బీజేపీకి సంబంధించిన మహిళలు మాట్లాడితే ఏమన్నారు? ఇదే అంశానికి సంబంధించి కమ్యూనిస్టుల మహిళలు మాట్లాడితే ఏమందరు? ఇదే అంశానికి సంబంధించి తెలంగాణ జర్నలిస్టులు మాట్లాడితే ఏమందరు? ఇదే అంశానికి సంబంధించి తెలంగాణలో ఉండే వివిధ సంఘాల మహిళా నాయకులు మాట్లాడితే ఏమందరు? అంటే సీతక్క గారికి ఏంది అంటే మన భాషలో పూర్తి స్థాయిలో కూడా వారు మాట్లాడే ఈ పదం ఏదైతే చెప్పు తెగుద్ది అనే పదం ఉంది చూడండి, ఆ పదం మాట్లాడిర్రు అంటే తనను తాను నియంత్రించుకోలేకపోయారు. అంత ఆవేశం వచ్చింది, అంత కట్టలు తెచ్చే ఆవేశం వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే సరే అవినీతే చేయలే, సరే అవినీతి కాలే, మరి కానప్పుడు అంత కోపం ఎందుకు? సరే మీరు ఆరోపణలు చేసిళ్ళు, దానికి సంబంధించి విచారణ కానివ్వండి లేకపోతే అధికారులకు సంబంధించి కానీ అని చెప్పొచ్చు కదా. అంగన్వాడీ టీచర్లకు సెల్ ఫోన్ల పంపిణీలో తాను అవినీతి అవకతవకలు పాల్పడినట్లు బీఆర్ఎస్ నేతలు చేస్తున్న నిరాధార ఆరోపణలపై రాష్ట్ర పంచాయతీ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మండిపడ్డారు. తప్పుడు ఆరోపణలు చేస్తే చెప్పు తెగుద్ది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి తప్పుడు కేసులు పెడితే మేమేమనాలి? తప్పుడు కేసులు పెడితే మేమేమనాలి? ఆరోపణలకే ఇట్లా అయిపోయినారు కదా, తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేసి రిమాండ్లు చేసి బెయిల్ తెచ్చుకున్నాం కదా, మేమేమనాలి మరి? అంటే నియంత్రణ కోల్పోయిల్లు మంత్రి గారు. వాటి మీద ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మీద ఎన్ని ఆరోపణలు వస్తలేవు? మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఎన్ని ఆరోపణలు వస్తలేవు? కొండా సురేఖ మీద ఎన్ని ఆరోపణలు రాలే? ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఎన్ని ఆరోపణలు రాలే? జూపల్లి కృష్ణారావు మీద ఎన్ని ఆరోపణలు రాలే? దామోదర్ రాజనరసింహ మీద ఎన్ని ఆరోపణలు రాలే? అడ్లూరి లక్ష్మణ్ మీద ఎన్ని ఆరోపణలు రాలే? శ్రీధర్ బాబు మీద ఎన్ని ఆరోపణలు రాలే? పొన్నం ప్రభాకర్ మీద ఎన్ని ఆరోపణలు రాలే? వీళ్ళందరూ మంత్రులు కాదా? ఇక మీరే ఇట్లా మాట్లాడితే మరి ముఖ్యమంత్రి ఏం మాట్లాడాలి? ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం మాట్లాడాలి? ఒక మహిళ ఉంటే ఇక గిరిజన మహిళ అయినంత మాత్రాన, అందులో మహిళ అనే పదం ఉన్నంత మాత్రాన ఒక మంత్రి స్థాయిలో ఉండి చెప్పు తెగుద్ది అని మాట్లాడవచ్చు. సూపర్ ఇది. ఎందుకంటే కాంగ్రెస్ రాజ్యంలో మంత్రుల భాష ఇది, మంత్రులు మాట్లాడే భాష. సరే తన మీద తప్పుడు ఆరోపణలే వచ్చినాయి, దాన్ని నీతి నిజాయితీ నిబద్ధతతోని ఎదుర్కోవచ్చు కదా, మరి ఎదుర్కోకుండా ఈ పంచాయతీ అంతేంది? దాన్ని ఎదుర్కోకుండా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? మేడారం దగ్గర మేడారం సమ్మక్క సార్లక్క దగ్గర గద్దె అది ఏది మన పిల్లర్ కూలింది కదా, పిల్లరు మొత్తం ఎరిగి మీద పడితే ఆ పిల్లగాని ఎడమకాలం మొత్తం కట్ అయిపోయింది, ఆయనకు మళ్ళీ కుడికాల్లో కూడా రాడ్డేసిలు కదా, దాని గురించి మాట్లాడతలేరు. మేడారం సమ్మక్క సారక్క జాతర ఈసారి అట్టర్ ఫ్లాప్ అయింది, దాని గురించి మాట్లాడతారు. ములుగు నియోజకవర్గంలో ఇసుక మాఫియా పెట్టరేగిపోతుంది, దాని గురించి మాట్లాడతలేరు. 6 గ్యారెంటీలు 13 అంశాలు 420 హామీలు అమలు చేస్తలేరు, దాని గురించి ఏం మాట్లాడాలి? మేము రాష్ట్రంలో రైతులకు ఎరువులు ఇస్తలేరు, దాని గురించి ఏం మాట్లాడాలి?
రైతులకు రుణమాఫీ చేయలే, దాని గురించి ఏం మాట్లాడాలి? రైతులకు రైతు భరోసా వేయలే, దాని గురించి ఏం మాట్లాడాలి? విద్యార్థులకు విద్యా కార్డులు ఇవ్వలే, దాని గురించి ఏం మాట్లాడాలి? విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వలే, దాని గురించి ఏం మాట్లాడాలి? మహిళలకు 2500 ఇవ్వలే, దాని గురించి ఏమనాలి? దాంతోపాటు చిన్నకారు రైతులకు అంటే కౌలు రైతులకు భూమి ఉన్న యజమానులకు సంబంధించి 15,000 ఇస్తా అన్నారు, దాని గురించి ఏం మాట్లాడాలి? మేము ఇట్లా చెప్పకుండా పోతే చాలా శాటభారతం ఉన్నాయి. మరి దాని గురించి ఇక మేము ఎన్ని చెప్పులను పట్టుకోవాలనో మరి ఏం చేయాలనో తెలంగాణ సమాజమే ఆలోచించాలి దయచేసి. ఏంటంటే సీతక్క గారికి గౌరవం ఉంటుంది, తన మీద ఎంతో కొంత గౌరవం ఉండే, కానీ గిట్లా మాట్లాడితే గౌరవం పోతుంది కదా. ఈ సమాజంలో ఉండి చెప్పు దిగుతుంది అని మాట్లాడితే గౌరవం పోతుంది కదా. సరే రేపటి నుండి కూడా నేను కూడా ఇదే భాష మాట్లాడతాం. మరి మంత్రి గారికి యాక్సెప్టబుల్, మంత్రి గారు ఇట్లా మాట్లాడుతున్నారు, ప్రభుత్వానికి యాక్సెప్ట్ అయినప్పుడు నేను కూడా మాట్లాడతా. బొచ్చడు అవినీతి చేస్తాను, ఇక మొత్తం చెప్పుల దండలు తెచ్చుకుంటా, రోజొకటి తెచ్చుకు పెట్టుకుంటా. అరే మంత్రి హోదాలో ఉండి ఏం నేర్పిస్తున్నారు? మంత్రిని చూసి ఏం నేర్చుకోవాలి? మంత్రి పదజాలాన్ని చూసి ఏం నేర్చుకోవాలి? వారు ఏ హోదాలో ఉన్నారు, ఎంత మంచి పదవిలో ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఎంత నమ్ముతారో తెలుసా? ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సింది పోయి మంత్రి గారే గిట్లా మాట్లాడితే ఎట్లా? ఆల్రెడీ రేవంత్ రెడ్డి పాలనలో రేవంత్ రెడ్డి అటర్ ఫ్లాప్. ఇప్పుడు సీతక్కకు సంబంధించి కూడా అటర్ ఫ్లాప్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. వాళ్ళ ములుగు నియోజకవర్గం బిడ్డాడు, ఎడమకాలు పోతే కనీసం ఇప్పటివరకు పరామర్శకు లేదు, ఆ పిల్లర్లు కూలి. దాంతోపాటుగా ఫోన్లకు సంబంధించిన ఆరోపణలతోనే ఇంత భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో దగ్గర బొచ్చడు ఉన్నాయి వీళ్ళవి. ములుగు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ములుగు నియోజకవర్గానికి సంబంధించి ఇసుక కానీ అదేంది దొడ్డు బియ్యం సంథింగ్ కానీ ఇంకా జార్ఖండ్కి ఏమేమి పోతున్నాయి, మస్తున్నాయి చిట్టా. ఎందుకంటే మనం రెగ్యులర్గా పోలీస్ స్టేషన్ కదా, అదేదో అత్తగారి ఇల్లు అయిపోయినట్టు అయిపోయింది. ఇక సపరేట్గా అక్కడ ఒక దేంది ఇల్లు కట్టిస్తే అలానే ఒక రూమ్ ఇస్తే అయిపోయే కథ నాకు. ఎందుకంటే ఊకే పోతాం కదా రెగ్యులర్గా, ఆ కేసు ఈ కేసులని చూస్తా కదా, అక్కడ బొచ్చడు ఉన్నది చిట్టా. మనం చెప్పాల్సిన అవసరం లేదు, ముఖ్యమంత్రి గారికి అన్నీ తెలుసు. కానీ ఈ భాష మార్చుకోక్క జరా, గిసొంటి మాటలు మాట్లాడకు. ఎందుకంటే నీ మీద కాస్తో కూస్తో ఉన్న గౌరవం పోతుంది. ఈ కరోనా సమయంలో ఏం చేసినావో, కరోనా సమయంలో ఎట్లెట్లా చేసిరో, ఈ చెప్పు దేవుడు ఏందో, ఈ కథ ఏందో, మీరు ఆ రోజు ఎంత మంచి పేరుండే ఇలా ఇట్లా మాట్లాడితే ఎట్లా పోతుంది? మీ మీద ఎంత మంచి అభిప్రాయం ఉండే. ఆల్రెడీ కాంగ్రెస్ అయితే ప్రభుత్వం అయిపోయింది, బజెట్లో బట్టలు ఇప్పే ప్రయత్నం చేసిళ్ళు తెలంగాణ సమాజం ప్రజలందరూ కూడా. ఎందుకంటే మీరు 6 గ్యారెంటీలు 13 అంశాలు 420 హామీలు నెరవేర్చలే, మీరు ఇచ్చిన మేనిఫెస్టోను నెరవేర్చలే. మీరు ఆ మేనిఫెస్టోను బైబిల్ అన్నారు, ఆ ఖురాన్ అన్నారు, భగవద్గీత అన్నారు, అన్నీ చెప్పిర్రు, ఆఖరికి నీటి మూటలుగా తేలిపోయిన పరిస్థితి. అవన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు మీ వ్యక్తిగతాల మీద మీ మీద ఉన్న పర్సనల్ అభిప్రాయం కూడా పోగొట్టుకోకుర్రి. మీకు ఎంత ఆవేశం వచ్చినా, మీ మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా మీరు వాటన్నింటిని కూడా సద్విమర్శగా తీసుకొని ఆ విమర్శలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇది కాదు నేను చేయలేదని దాని వివరణ ఇచ్చే ప్రయత్నం చేయరు. దానికి సంబంధించి ఏమన్నా ఎవిడెన్స్ ఉంచుంటే ఆ ప్రూఫ్స్ చేయమన్నారు, గంతే అయిపోతుంది. దానికి ఇంత పంచాయతీ ఎందుకు? ఒక మహిళ ఉండి మీరే గిట్లా మాట్లాడితే తోటి మహిళలు ఎట్లా మాట్లాడాలి? మీరే గిట్లా చెప్పు దేవుతుంది అంటే మిమ్మల్ని చూసి మీ కింద ఉండే స్థానిక కాంగ్రెస్ మహిళలందరూ ఎట్లా మాట్లాడాలి? ఈ భాష సరైనది కాదు కదా. ఈ భాష ఇట్లా మాట్లాడడం వల్ల ఏం మెసేజ్ ఇస్తున్నాం సమాజానికి? ఏం మెసేజ్ పోతుంది సమాజానికి? కరెక్ట్ కాదు ఇది. దీన్ని నేను 100కు 1000% ఇలాంటి పదాలు ఇలాంటి భాష వాడద్దనే చెప్తా. నేను చెప్తున్నా కదా, సీతక్క గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మీరు కరోనా సమయంలో చేసిన మంచి పనులు కాస్త ఇప్పుడు ఏమైపోతున్నాయో అందరికీ తెలుసు. మీకు ఆల్రెడీ చాలా రకాలుగా ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలను పక్కన పెడితే మళ్ళీ మీరు గిసొంటి భాష మాట్లాడడం తగదు. మీరు కరెక్ట్ కాదు. ఆ స్థాయి అర్హతకి ఇసొంటి భాష మాట్లాడద్దు అసలు. చెప్పు దేవుతుంది, చెప్పుల మీద ఇవన్నీ అవసరం లేదు. అదంతా చిల్లర. అవన్నీ బంద్ చేయర్రి, అవన్నీ పక్కన పెట్టుర్రి. నేను చెప్తున్నా కదా.